Permanent hair removal at Anos. Flat 25% off. Call 970-389919. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను రేచల్. టీ, కాఫీ ఇవి ఎక్కువగా తాగితే ఏం జరుగుతుంది? ఇవి తాగడం వల్ల లాభాలేంటి, నష్టాలు కూడా ఏమన్నా ఉన్నాయా? ఈ డౌట్స్ని క్లారిఫై చేయడానికి ఇవాళ ఐ డ్రీమ్ స్టూడియోలో మనతో పాటు ఉన్నారు సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ రఘురామ్ కొండాల గారు, కాంటినెంటల్ హాస్పిటల్. సో ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసేయండి. సో టీ, కాఫీ తాగితే ఏం జరుగుతుంది అనేది ఇవాళ తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే డాక్టర్ గారు, చాలామంది టీ, కాఫీ అనేది తరచూ తాగుతూ ఉంటారు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక హ్యాబిట్ ఉంటుంది. ఇవి తాగడం వల్ల ఏం జరుగుతుంది? తాగితే లాభాలా, నష్టాలా, ఎక్కువగా ఏమున్నాయి? సో టీ, కాఫీల గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఒక సింపుల్ తెలుగు ఇది ఉంది, అతి సర్వత్రా వర్జయేత్ అని. సో ఒకటి చెప్పారు, 2 కప్పులకి లిమిట్ చేసుకుంటే కనుక ఇవి మీకు ఇచ్చే బెనిఫిట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. టీ మరియు కాఫీల్లో బెనిఫిషియల్ ఆస్పెక్ట్స్ గురించి మనం మాట్లాడుకోవాలంటే టీలో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా క్యాఫీన్ వల్ల ఈ ఫ్యాటీ లివర్ ప్రాబ్లం ఉంది అనుకోండి, ఆ ప్రాబ్లమ్ని కూడా చాలా హెల్ప్ చేస్తుంది అని చాలా స్టడీస్ మనకి ప్రూవ్ చేస్తూ ఉన్నాయి. అయితే నేను చెప్పినట్టుగా మోతాదు అనేది చాలా ఇంపార్టెంట్. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఆ వర్క్ ప్యాటర్న్లో కావచ్చు, లేదా నైట్ డ్యూటీస్ ఉన్నాయని నిద్రని అవాయిడ్ చేయడానికి కావచ్చు, చాలా ఎక్కువ మోతాదులో ఫ్రీక్వెంట్గా రోజుకి 5-6 కప్పులు తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో అలా తీసుకోవడం వల్ల ఏమవుతుంది అని అంటే మీకు చాలా గ్యాస్, ఎసిడిటీ ఇబ్బందులు వస్తూ ఉంటాయి. దీంట్లో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు స్టమక్ లోపల ఉండే మ్యూకస్ ప్రొటెక్టివ్ లేయర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎఫెక్ట్ చేస్తాయి అన్నమాట టీ, కాఫీ. రెండో ప్రాబ్లం ఏమిటంటే వీటిలో ఉండే కెఫీన్ అనేది ఈ ఫుడ్ పైపు, స్టమక్ మధ్యలో ఉండే వాల్వ్ మెకానిజం, ఆ మజిల్ టోన్ని తగ్గిస్తుంది అన్నమాట. అందువల్ల మీరు ఎక్కువగా యాసిడ్ రిఫ్లక్స్ GERD అనే ప్రాబ్లం బారిన కూడా పడవచ్చు. మరియు కొంతమందికి ఆల్రెడీ అల్సర్స్ ఉన్నాయి అనుకోండి స్టమక్లో, వాళ్ళు టీ, కాఫీలు మరి ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల వాళ్ళకి ఎక్కువగా లక్షణాలు కనిపించడం, కడుపు నొప్పి కావచ్చు, మంట, కడుపు ఉబ్బరము, అండ్ ఇవన్నీ కూడా చాలా ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉంటాం. కొంతమందిలో మనం చూసేది ఏంటంటే నార్మల్ ఫ్లూయిడ్స్, వాటర్ కానివ్వండి, వీటిని ప్లేస్లో టీ, కాఫీని సబ్స్టిట్యూట్ చేసేస్తూ ఉంటారు. సో ఎక్కువగా తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ అనేది కూడా పర్టికులర్లీ సమ్మర్ సీజన్స్లో చాలా మందిలో చూస్తూ ఉంటాం. సమ్మర్లో ఎక్కువగా కాఫీ, టీ తాగకుండా ఉంటే మంచిది. ఓకే, ఇప్పుడు కాఫీ అయినా కానివ్వండి, టీ అయినా కానివ్వండి, ఇవి రోజుకి చాలామంది ఇష్టం వచ్చినట్లు తాగేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఫుడ్ పక్కకు పెట్టి టీ తాగి జీవించే వాళ్ళు లేకపోలేదు. ఇలాంటి వాళ్ళు ఇలాగే జర్నీ నడిస్తే బాడీ ఏమైపోతుంది అన్న ఒక ప్రశ్న. సో దీనికి నేను కామన్గా చెప్పే సలహా ఏంటంటే మీ వృత్తిరీత్యా కానీ లేదా వర్క్ ప్యాటర్న్ వల్ల కానీ మీరు ఎక్కువసార్లు టీ, కాఫీ తీసుకోవాల్సిన అవసరం ఉంటే కనుక ప్రతిసారి చిన్న మోతాదులో ఒక 1/2 కప్ కానివ్వండి, లేదా జస్ట్ కంపెనీ కోసం కొద్ది మోతాదులో మాత్రమే తీసుకోండి. మిగతా సందర్భాల్లో ఏదైనా మిల్క్ కానివ్వండి, లేదా వేరే సబ్స్టిట్యూట్స్ని కానీ తీసుకోవడం, లేదా నార్మల్ వాటర్, కోకోనట్ వాటర్, సీజన్ బట్టి మనకి అవైలబుల్ ఆప్షన్స్ గురించి ఆలోచన చేయడం, ఇది ఒక మంచి పద్ధతి. అసలు ఇప్పుడు టీ, కాఫీ తాగితే లాభం ఏంటి డాక్టర్ గారు? ఎందుకు తాగుతారు అనేది పెద్ద క్వశ్చన్. సో టీ, కాఫీల్లో రెండిట్లోనూ యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి కాబట్టి ఈ యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల వచ్చే బెనిఫిట్ గురించి మనం మాట్లాడుకుంటే ఫ్రీ రాడికల్స్ అనేవి బాడీలో వేరియస్ ప్రాసెసెస్ వల్ల అవి జనరేట్ అవుతూ ఉంటాయి. ఈ ఫ్రీ రాడికల్స్ అనేవి హార్మ్ఫుల్ కొన్ని కెమికల్స్ని కూడా తయారు చేస్తాయి. ఈ ఫ్రీ రాడికల్స్ని మన బాడీ రకరకాలుగా క్లియర్ చేస్తూ ఉంటుంది పీరియాడిక్గా. సో మీరు తీసుకునే యాంటీ ఆక్సిడెంట్స్ కానివ్వండి, యాంటీ ఆక్సిడెంట్స్లో మిగతా ఎగ్జాంపుల్స్ గురించి మనం చెప్పాలంటే విటమిన్ C కానివ్వండి, విటమిన్ E కానివ్వండి, ఇవి కూడా యాంటీ ఆక్సిడెంట్స్గా చూస్తూ ఉంటాం. ఇవన్నీ పుష్కలంగా ఉండేవి అని అంటే సిట్రస్ ఫ్రూట్స్ కానివ్వండి, లీఫీ వెజిటబుల్స్. సో వీటి ద్వారా మనం ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి కూడా వస్తూ ఉంటాయి.
అండ్ టీలో కూడా కాఫీలో కూడా ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవే బెనిఫిషియల్ ప్రోడక్ట్స్ ఉంటాయి అన్నమాట. బట్ మీరు వాటిని 1 లేదా 2 కప్పులు తీసుకున్నంత కాలం ఈ యాంటీ ఆక్సిడెంట్స్ బాడీలో జనరేట్ అవుతున్న ఫ్రీ రాడికల్స్ని న్యూట్రలైజ్ చేసి ఆ ఫ్రీ రాడికల్స్ వల్ల మీ బాడీకి ఎటువంటి డ్యామేజ్ జరగకుండా హెల్ప్ చేస్తూ ఉంటాయి. ఎస్, ఉదయాన్నే లేవంగానే ఐదర్ టీ లేదంటే కాఫీ ఏదో ఒకటి తీసుకుంటారు ఎంటీ స్టమక్తో. ఇది మంచిదా లేదంటే చెడా? సో ఎంటీ స్టమక్ మీద తీసుకోవడం మాత్రం ఖచ్చితంగా మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఆల్రెడీ మనకి ఓవర్ నైట్ ఏమీ తినకుండా ఉంటాము. అండ్ నాక్టర్నల్ యాసిడ్ బ్రేక్ త్రూ అనే ఒక పద్ధతి ఫినామినన్ ఉంటుందన్నమాట. సో స్టమక్ ఏమి ఫుడ్ లేకపోయినా కానీ అది యాసిడ్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. మార్నింగ్ యాసిడ్ ప్రొడక్షన్ ఏదైతే అయ్యి ఉందో రాత్రంతా దాన్ని న్యూట్రలైజ్ చేసే విధంగా మీరు టైంకి బ్రేక్ఫాస్ట్ చేయడం మోర్ ఇంపార్టెంట్. ఎంటీ స్టమక్ మీద టీ లేదా కాఫీ తీసుకుంటే కనుక ఈ ఎసిడిటీ ఇబ్బందులు ఇంకా ఎక్కువ అవ్వడం అనేది మేము చూస్తూ ఉంటాం. సో అది మంచి పద్ధతి కాదు. తీసుకోండి, కానీ లంచ్, బ్రేక్ఫాస్ట్, టిఫిన్ అయిన తర్వాత తీసుకోవడం అనేది ఒక బెటర్ పద్ధతి రాదర్ దెన్ ఆన్ ఎంటీ స్టమక్. వాట్ అబౌట్ నైట్స్? కొంతమంది పడుకునే ముందు కూడా కాఫీ తాగి పడుకుందాం అనుకుంటారు, గ్రీన్ టీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో నైట్ అయితే ఏంటి, ఏం జరుగుతుంది? గ్రీన్ టీ గురించి మనం మాట్లాడుకుంటే ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి నార్మల్ టీతో కంపారిజన్లో ఇంకా ఎక్కువగా పుష్కలంగా దొరుకుతాయి. అయితే నైట్ పడుకునే ముందు తీసుకోవడం అనేది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే కెఫీన్ లేదా నికోటిన్ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా న్యూరోస్టిమ్యులెంట్స్ అని అంటాం. అంటే మీ నర్వస్ సిస్టమ్ని ఇంకా కొంచెం ఉత్తేజపరిచి నిద్ర అనేవి రాకుండా డిలే చేసే విధంగా ఇవి పనిచేస్తాయి. సో నైట్ పడుకునే ముందు టీ కాఫీ అనేది మంచి అలవాటు కాదు. ఇంకొక ప్రాబ్లం నేను ఇందాక చెప్పినట్టుగా జీఈఆర్డి లేదా యాసిడ్ రిఫ్లక్స్కి ఏంటంటే నాక్టర్నల్ యాసిడ్ బ్రేక్ త్రూ అనేది ఒక ఇంపార్టెంట్ కారణం అన్నమాట. నైట్లో కూడా యాసిడ్ ప్రొడ్యూస్ అవ్వడం. అదే మీరు పడుకునే ముందు టీ లేదా కాఫీ తీసుకున్నారు అని అనుకోండి, అది 2 విధాలుగా మీకు యాసిడ్ రిఫ్లక్స్ జీఈఆర్డి కాజ్ చేస్తుంది. ఒకటి, ఈ వాల్వ్ మెకానిజం ఏదైతే ఉంటుందో దాని మజిల్ టోన్ తగ్గి యాసిడ్ రిఫ్లక్స్ ఎక్కువ అవ్వచ్చు. మరియు నాక్టర్నల్ యాసిడ్ బ్రేక్ త్రూ ఏదైతే యాసిడ్ ప్రొడక్షన్ ఉంది కూడా దాన్ని కూడా ఎక్కువగా అయ్యేలాగా చేస్తాయి. సో నైట్ పడుకునేటప్పుడు మాత్రం టీ కాఫీ అనేది అసలే వద్దు. రైట్, చాలా చక్కగా వాల్యుబుల్ సజెషన్ ఇచ్చారు డాక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సో తెలుసుకున్నారు కదా వ్యూవర్స్, టీ కాఫీ ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కువగా తాగడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. మరో కొత్త టాపిక్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్, దిస్ ఇస్ రేచల్ సైనింగ్ ఆఫ్. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.